హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఐబిపిఎస్ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్ పోస్టులు 1007 పోస్టులు, 1007 పోస్టులు అయితే ఉన్నాయి. జీతం 55,000 పైనుంచి అయితే ఉంటుంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా చూసిన వారు షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా షేర్ చేయండి, ఇతరులకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ బోర్డ్ అయితే మనకి ఎగ్జామ్ అయితే పడుతుంది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్పెషలిస్ట్ ఆఫీసర్ బ్యాంక్, అన్ని బ్యాంకుల కోసం, మ్యాక్సిమం బ్యాంకుల కోసం వీటిల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. టోటల్కి దీంట్లో పోస్టులు ఏమున్నాయంటే ఐటీ ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, రాజభాషా అధికారి, స్కేల్ 1, లా ఆఫీసరు, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసరు, మార్కెటింగ్ ఆఫీసర్ కోసం టోటల్ పోస్టులు 1007 పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏ బ్యాంకుల్లో ఉద్యోగం రావడం అయితే జరుగుతుందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూసీఓ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. ఈ బ్యాంకులో మనకి ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఆంధ్రాలో కూడా ఈ బ్యాంకులు అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఆంధ్ర, తెలంగాణలో కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ విషయానికి వస్తే మనకి 48,480 నుంచి మొదలవుతుంది. అంటే ఒక 55,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. మంచి జాబ్ అనేసి చెప్పుకోవచ్చు. మన ఆంధ్ర, తెలంగాణ పిల్లలందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ విషయానికి వస్తే 1/7/2025 నాటికి 20 సంవత్సరాలు నిండి ఉండాలి, 30 సంవత్సరాలు దాటకూడదు. ఇక్కడ 2/7/1995 నుంచి 1/7/2005 మధ్యన జన్మించిన పిల్లలు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓసీ క్యాండిడేట్స్. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years మనకి రిలాక్సేషన్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. దీంట్లో ఐటీ ఆఫీసర్కి అయితే మనకి 20 to 30 years నింపిన వారు, పిల్లలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 4 years ఇంజనీరింగ్ చేసిన వారు కావాల్సి ఉంటుంది. లేదంచో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి సేమ్ మనకి ఏజ్ ఉండాలి. 4 years గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ చేసిన వారు కానీ, తర్వాత యానిమల్ హస్బెండరీ కానీ, వెటనరీ సైన్స్లో చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత 3వ పోస్ట్ వచ్చేటప్పటికి మనకి రాజ్యసభ అధికారి స్కేల్ 1. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్జెక్టులో డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండాలి, లేదా సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసేలాగా ఉండేలా ఉండాలి. తర్వాత లా ఆఫీసర్కి అయితే లా చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్కి అయితే మనకి గ్రాడ్యుయేషను 2 year ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మార్కెటింగ్ ఆఫీసర్కి అయితే గ్రాడ్యుయేషన్ 2 years ఫుల్ ఎంఎంఎస్ మార్కెటింగ్ చేసిన వారు దీనికి, ఎంబీఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అంటే వీటికి ఏమంటే బీటెక్ చదివిన వారు, బీటెక్ తర్వాత పీజీ, ఎంబీఏ చేసిన వారు అయితే దీనికి అన్నిటికీ ఎలిజిబుల్. ఫీజు వచ్చేటప్పటికి మనకి 175 rupees ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి. తర్వాత జిఎస్టీ కూడా ఉంటుంది. దాంతో బలంగా 850 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. కనవ క్యాండిడేట్స్ అందరూ 850 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 150 questions ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 125. 2 గంటలు అయితే రాయవలసి ఉంటుంది. ఎవరికి ఇది? లా ఆఫీసరు, రాజ్యసభ అధికారి కోసము. తర్వాత ఐటీ ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, హెచ్ఆర్, మార్కెటింగ్ వారికి అయితే ఇంగ్లీష్కి 50 questions ఉంటాయి, 25 marks. రీజనింగ్కి 50 questions ఉంటాయి, 50 marks. క్వాంటిటీకి ఆప్టిట్యూడ్కి 50 questions ఉంటాయి,
50 మార్క్స్, టోటల్ 150కి క్వశ్చన్స్ ఉంటాయి. 125 మార్క్స్. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 అవర్స్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి లా ఆఫీసర్కి, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి, హెచ్ఆర్, పర్సనల్ ఆఫీసర్కి ప్రొఫెషనల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం 60 మార్క్స్. ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది. పేపర్ అయితే 45 మినిట్స్లో దీనికి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. రాజ్యసభ అధికారికి అయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. 45 మార్క్స్, 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 2 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 60 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీషు హిందీలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. 30 మినిట్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చేయడానికి 30 మినిట్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్కి 30 మినిట్స్ ఉంటుంది. మనకి ఇక్కడ వేకెన్సీ పొజిషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1కి ఇక్కడ ఇన్ని బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో మొత్తం మీకు ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా ఉన్నాయో చూసుకుని మీరు దాన్ని ఆప్షనల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. హెచ్ఆర్, పర్సనల్ ఆఫీసర్ కూడా వేకెన్సీలు ఇక్కడ మనకి డివైడ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మీరు దీనికి పెట్టుకోవచ్చు. ఐటీ ఆఫీసర్ స్కేల్ 1కి కూడా మనకి 203 వేకెన్సీలు ఉన్నాయి. లా ఆఫీసర్కి వచ్చి 56 వేకెన్సీలు ఉన్నాయి. మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చి 350 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత రాజ్యసభ అధికారి స్కేల్కి 78 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్ ఎగ్జామ్కి వచ్చి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో మనకి మెయిన్ ఎగ్జామ్ అయితే రాయడానికి ఉంటుంది. మన తెలంగాణ వారికి అయితే ఫస్ట్ ఎగ్జామ్కి అయితే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్లో ఎగ్జామ్ రాయవచ్చు. ఫస్ట్ది. సెకండ్ వచ్చాడు హైదరాబాదు, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ నింపే ముందర మీకు ఏమేమి కావాలంటే స్కాన్ చేసి పెట్టుకోవాలంటే ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషను, ఎస్ఎస్సి 10th క్లాసు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్ అన్నీ కంపల్సరీ మీకైతే ఉండాలి. ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంత ఫొటోస్కి ఎంత కావాలి, ఏమి చేయాలి, డూ అండ్ డోంట్స్, సిగ్నేచర్కి ఏం కావాలి, లెఫ్ట్ థంబ్కి ఎంత సైజ్ కావాలి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, ఏ టైప్లో ఉండాలి, డాక్యుమెంట్స్ చేయడానికి A4లో ఉండాలి అనేసి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా రీడ్ చేసి ఆన్లైన్లో అప్లై అయితే చేయండి. నేను అప్లై చేయడం ఒకసారి అయితే చూపిస్తాను మీకు. మనం సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి డేట్ సైట్ ఇవ్వడం అయితే జరిగింది. డేట్స్ అంటే మనకి లాస్ట్ డేటు ఈ నెల 28/7/2025. ఈరోజు 22వ తారీఖు. మనకి ఎన్నో రోజులు లేదు, 6 రోజులు ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లై చేసుకోండి. పేజ్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి మనకి 12/8/2025. ఆన్లైన్ పేమెంట్ చేయడానికి కూడా మనకి 28/7 లోపు మనం ప్రింట్అవుట్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే మనకి ఇక్కడ క్లిక్ టు న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీ పేరు, మిడిల్ నేము, లాస్ట్ నేము ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి ఫుల్ నేము ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. తర్వాత మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత డొమైన్ నేము, ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషను, తర్వాత క్యాప్చా ఇక్కడ చేసి సేవ్ నెక్స్ట్ టైం చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత పూర్తి డీటెయిల్స్ నింపాలి, అడ్రస్ అని మీరు ప్రివ్యూ అయితే చూసుకోవాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్ మీకు అందరూ చెప్పడం అయితే జరిగింది కదా, 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నీ అప్లోడ్ చేయాలి. తర్వాత పేమెంట్ చేసుకుని ప్రివ్యూ తీసుకుని దానికి మీరు పూర్తిగా అప్లై అయిందని ఒకసారి ప్రివ్యూ అంతా చూసుకుని తర్వాత పేజ్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ను సబ్మిట్ చేసి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.